ఈ రోజుల్లో మనం ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ చిన్న వాళ్ళ నుంచి మేడం. మేబీ యెస్. అవి ఫోన్స్ యూజ్ చేయటం వల్లనో, యెస్. లేకపోతే ఏంటో తెలీదు. ఇంతకుముందు టీవీలు చూస్తే టీవీలు చూడొద్దనేవాళ్ళు. ఇప్పుడు అవును. చేతిలోనే ఉంటుంది. దాన్ని అవును. కంట్రోల్ చేయడం ఎవరి వల్ల యెస్. కాట్లేదు. యెస్. స్పాండిలోసిస్ ఇది చిన్న పిల్లల నుంచి వస్తుందండి అసలు. యెస్. సో, అసలు దీనికి నేను చెప్పినట్టే రీజన్స్ అనుకోవచ్చా? లేకపోతే ఇంకా ఏ ఏ కారణాలుంటాయి అసలు ఈ నెక్ పెయిన్ రావడానికి? నెక్ పెయిన్ యూజువల్లీ పీపుల్ విల్ కంప్లైంట్ ఎలా చెప్తారు అని అంటే హ్మ్. మెడ బాగా లాగినట్టుగా ఉంటుంది. మెడ నుంచి మనకి తల వెనక భాగం వరకు నొప్పి వస్తూ ఉంటుంది. హ్మ్. మెడ నుంచి భుజాల వరకు వస్తుంది. మెడ నుంచి హ్మ్. చేతి వరకు వస్తుంది. ఇన్ని హ్మ్. రకాలుగా మనకు చెప్తూ ఉంటారు. హ్మ్. సో మెడ నిలపాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది డాక్టర్ గారు. సో హ్మ్. మనకు కొంచెం ముందుకు చూస్తే నాకు కళ్ళు తిరిగినట్టుగా ఉందని కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో హ్మ్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఎవరికైతే మెడ నొప్పి ఉందో. సో మనం ఇప్పుడు ఏజ్ వైజ్ గా మనం చూసినట్లయితే చిన్న పిల్లల్లో వచ్చేది బికాస్ ఆఫ్ ద స్ట్రెయిన్ మాత్రమే. హ్మ్. సో వాళ్ళల్లో డిస్క్ ప్రాబ్లంలు కానీ ఎముకల్లో ప్రాబ్లంలు కానీ ఉండవు అనమాట. సో బికాస్ ఆఫ్ ద హెవీ లగేజ్ లైక్ వాళ్ళు మోసే బుక్స్ కానీ, సో వాళ్ళు సిట్టింగ్ ప్యాటర్న్ పొజిషన్లో డిస్టర్బెన్సెస్ కానీ ఇలా ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల వచ్చే అదే మెడ నొప్పిగా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ మీరు చెప్పినట్టుగా వీ నీడ్ టు అవాయిడ్ ఫ్యూ థింగ్స్. అది మనం ఎప్పుడు కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాము. సో పేరెంట్స్కి ఖచ్చితంగా వీ నీడ్ టు అవాయిడ్ ఫ్యూ పొజిషన్స్ ఇఫ్ దే వాంట్ టు సీ. చక్కగా ఇట్లా సిస్టమ్ పెట్టుకొనైనా దే కెన్ వాచ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ లోవర్ లెవెల్, ఆర్ పడుకొనైనా సరే దే కెన్ లుక్ ఆఫ్టర్ అట్లా అనమాట. సో ఇట్లా కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. అదే మనం అడోలసెన్స్ వచ్చిన తర్వాత నుంచి సో ఎవరికైతే ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, లైక్ దే విల్ నాట్ హ్యావ్ ఎనఫ్ కాల్షియం ఇంటేక్ అనేది ఉండకపోవడము, సో సరిగా బలమైన ఆహారం తీసుకోకపోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేదా ఒబిసిటీ ఐదర్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబిసిటీ ఉండొచ్చు, లేదా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఒబిసిటీ ఉండొచ్చు. సో బికాస్ ఆఫ్ దిస్ కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి ఈ మెడ భాగంలో చాలా ఇబ్బందిగా నొప్పిగా, ఎప్పుడు కూడా అక్కడ ఎవరితో ఒకరితో ఒత్తించుకోవడం కానీ త్రూ ప్రెషర్ దే విల్ గెట్ బెటర్ రిలీఫ్ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో మన ఎముకలు ఎవరిక 33 బోన్స్ వర్టిబ్రాలు ఉంటాయి. మన స్పైన్ ఇలా కర్వ్ షేప్లో ఉంటుంది. ఫస్ట్ బేసిక్ థింగ్. సో మన ఎముకల మధ్యలో ఒక చిన్న డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మధ్యలో లైక్ ఇఫ్ యూ రిమెంబర్ ద ఎగ్ పైన వైట్ ఉండి మధ్యలో ఎట్లాగా ఎల్లో యోక్ ఉంటుందో అలాగే మన బోన్స్ మధ్యలో కూడా డిస్క్ ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి సరిగ్గా కేర్ లేక ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్స్ వల్ల కానీ, లేదా హెవీ లిఫ్టింగ్ వల్ల కానీ, లేదా ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ సరిగ్గా లేకపోవడం కానీ ఇలా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉండే ఫైబర్స్ అనేది రేర్ అండ్ టేర్ మెకానిజం గురవుతాయి. లైక్ లాంగ్ జర్నీస్ కొంతమంది ఫీల్డ్ వర్క్లో చేస్తూ ఉంటారు. సో ఎక్కువ టీచర్స్లో కూడా చూస్తాము కంటిన్యూస్లీ దే రైటింగ్ ఆన్ ద బోర్డ్. సో ఇలా చేసిన వాళ్ళలో ద మెడ పొజిషన్ అనేది ఎవరికైతే కంటిన్యూ ఒకటే స్టాండర్డ్లో ఉంటుందో వాళ్ళకి చుట్టూ ఉన్న ఫైబర్స్ రప్చర్ అయిపోతాయి. రప్చర్ అయిపోయినప్పుడు ఆ ఉన్న బల్బ్ మధ్యలో ఏదైతే న్యూక్లియస్ ఉందో దట్ విల్ స్టార్ట్ ప్రొట్రూడింగ్ అనమాట. అది పక్కకు జరగడం ఉంటుంది. దాన్నే మనం డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ముఖ్యంగా ఈ స్పాండిలోసిస్కి రీజనే ప్రొలాప్స్. సో యూజువల్లీ మన మెడ భాగంలో నర్వ్స్ క్రాస్ అయ్యి వెళ్ళే దారి ఏంటి అంటే మన షోల్డర్స్కి, హ్యాండ్స్కి అండ్ మన బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్కి వస్తూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే నర్వ్స్ కంప్రెస్ అవుతూ ఉంటాయో దే విల్ హ్యావ్ స్టార్టింగ్ ద నర్వ్ ప్రాబ్లమ్ అని స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్లీ అది నెక్ భాగంలోనే ఉంటుంది. ఎవరైతే సరిగా నెక్ ఎక్సర్సైజెస్ చేయకపోవడము, కేర్ అనేది తీసుకోకపోవడము, ప్రికాషన్స్ కొన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. పడుకునేటప్పుడు హెడ్ ఎక్కువగా పిల్లోస్ పెట్టి పడుకోవడం అట్లా కాకుండా భుజం వరకు వేసుకొని పడుకుంటే ఇట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కువగా హెవీ లిఫ్ట్స్ అనేది చేయకూడదు. అండ్ రెగ్యులర్ లాంగ్ జర్నీస్ అయితే కనుక వాటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నెక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ నర్వ్ కంప్రెషన్ అనేది చేతుల వరకు వెళ్ళి రాడిక్యులోపతి స్టార్ట్ అవుతుంది. రాడిక్యులోపతి ఇన్ ద సెన్స్ ద పెయిన్ రేడియేటింగ్ టువర్డ్స్ ద హ్యాండ్ అనమాట. ఎప్పుడైతే ఈ నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి రాడిక్యులోపతి వస్తుందో దే కెనాట్ హోల్డ్ బాటిల్ ఫర్ సమ్ టైమ్. వీ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్. కొంతవరకు మనం పట్టుకోలేకపోతాం. కప్పు పట్టుకోవాలంటే కూడా మనకి షేకింగ్, షివరింగ్ వస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది, ఎప్పుడు పెయిన్ ఉంటూ సో, ఉంటుంది. నెక్ నుంచి అది హ్యాండ్ వరకి పాస్ అవుతదంటారా? సో మన బాడీలో 2 ఉంటాయి. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మనకి నర్వ్స్ అనేది త్రూ స్పైనల్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్పైన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ కంప్రెషన్ ఉంటుందో ఆబ్వియస్లీ మోటార్ లెవెల్ ఇబ్బంది. అందుకే తిమ్మిరిగా ఉండడం, నమ్నెస్గా ఉండడము, కొంతమందికి ఏళ్ళు కూడా ఇలా ముడుచుకొని ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫోల్డింగ్ కూడా అయిపోతూ ఉంటాయి. బాగా వీక్నెస్, అసలు చేతుల్లో బలం ఉండదు, పట్టు ఉండదు.
సో చాలా వీక్గా ఫీల్ అయ్యి పెయిన్ అయితే చాలా సివియర్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్స్ దొరక ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని దాని నుంచి గ్యాస్ట్రైటిస్ ఇబ్బందులు రావడం, దాని నుంచి కిడ్నీ ఇష్యూస్ రావడం కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ పెయిన్ రిలీఫ్కి మనం మెడిసిన్స్ ఇస్తూ వీ విల్ కరెక్ట్ ద డిస్క్ ఆల్సో. ఏదైతే ఆ టేర్ అయ్యిందో దాన్ని మనం కరెక్ట్ చేస్తూ ఆ డిస్క్ ప్రొలాప్స్ని కూడా మనం కరెక్ట్ చేస్తాం జరుగుతుంది. సో అలాంగ్ విత్ ఫిజికల్ ట్రీట్మెంట్స్ లైక్ ఫిజియోథెరపీ అంటే లాంటివి మెడిసిన్ తో పాటు ఫిజియోథెరపీ కూడా మెడిసిన్ ఆల్సో ప్లేస్ ఎ మేజర్ రోల్. బికాస్ బాడీ ఒక సర్టన్ స్టేట్ వరకే న్యాచురల్ డైట్ కానీ ఎక్సర్సైజెస్తో రియాక్ట్ అవుతుంది. బట్ ఒక బార్డర్ లైన్ దాటిన తర్వాత అది జబ్బు వ్యాధి కింద వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత వీ నీడ్ ఎ మెడిసిన్ టు ట్రీట్ దట్ డిసీజ్ కండిషన్. సో అంటే ఇప్పుడు ఆ మనిషిని చూసే మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయటం పాసిబుల్ అవుతుంది అంటారా? వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎట్లా? సో ఎట్లా ఉంటుందండి ట్రీట్మెంట్ విధానం అసలు? ట్రీట్మెంట్ విధానంలో వెన్ ద పేషెంట్ కమ్స్ ఫస్ట్ వీ విల్ అబ్జర్వ్ ద పెయిన్ స్టేటస్. మనం 1 to 10 ర్యాంకింగ్ చూసుకుంటాం. పెయిన్ ఎంత సివియర్ ఉంది, 10 మార్క్ ఉందా, 5 మార్క్ ఉందా, 6 మార్క్ ఉందా, ఎంత అనేది మనం చూసుకుంటాం. ఫస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ రిజాల్వ్ ద పెయిన్ ద ట్రీట్మెంట్ అనేది మనకి సక్సెస్ఫుల్ ఉండదు. పెయిన్ ఇంటెన్సిటీ చూసుకుంటూ వీ విల్ సీ. అందరికీ చేతి భాగం వరకు రాదు, కొంతమందికి ఫోర్ ఆర్మ్ వరకే ఉంటుంది అనమాట, కొంతమందికి షోల్డర్ లెవెలే ఉంటుంది. సో మనకి పెయిన్ అనేది ఎంత సివియర్గా ఎక్స్టెండ్ అవుతుంది, ఫస్ట్ ఎంత ఇంటెన్సిటీ, ఎంత తీవ్రతగా ఉంటుంది, అండ్ సెకండ్ ఏ పొజిషన్లో ఎక్కువ అవుతుంది. కొంతమందికి లిఫ్ట్ చేస్తే పెయిన్ ఉంటుంది, కొంతమందికి డౌన్ చేస్తే పెయిన్ ఉంటుంది ఆర్మ్. సో దీస్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ సిమ్టమ్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రత్యేకంగా మనం చూసి ఇస్తామో వీ కెన్ గివ్ ద అక్యురేట్ మెడిసిన్. వాళ్ళకి కరెక్ట్ సూట్ అయ్యే మందు పెడితే కనుక ఇన్స్టాంట్గా మనకు పెయిన్ తగ్గుతుంది, ఫర్దర్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్ పెయిన్, స్పాండిలోసిస్, సో ఆ ప్రాబ్లం అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, దీనికి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.